నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. మట్టి వినాయకులు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను కరపత్రాలను జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హితము చేసే మట్టి వినాయకులతోనే చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాక్ సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు మన జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ చొరవడ నాగరాణి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్లో జిల్లాలో ఇప్పటివరకు 1.93 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్కు 21,270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 19,516 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని, దీనిలో 14,191 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని తెలిపారు. జిల్లాలో తీర ప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ చొరవడ నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీర ప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన 3 అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 మీటర్ ఎత్తు వరకు అక్కడ ఉన్న మట్టిని మిషనరీతో పెకిలించి వ్యర్థాలను పూర్తి స్థాయిలో తీసివేసిన అనంతరం కొత్త మట్టిని నింపి గ్రీనరీని వెంటనే అభివృద్ధి చేసి నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషన్ను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ వరిష్ట సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాచ్ డాగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ పరిధిలో వాటర్ బాడీస్, జలాశయాలు, జలవనరులు ఆక్రమణలు గుర్తించి తొలగించే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 361.86 ఎకరాలు ఆక్రమణలపై ఆయన సమీక్షించారు. ఈ నెల 23న 4వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వరిష్ట సమావేశ మందిరం నుండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులతో స్వర్ణాంధ్రకి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్వచ్ఛాంధ్ర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం డ్రైన్ క్లీనింగ్, పారిశుధ్యం ప్రధానాంశంగా తీసుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా నీటి నిల్వ లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతను పరీక్షించడం, పాఠశాలలో హ్యాండ్ వాష్ పై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భీమవరం కలెక్టర్ కార్యాలయంలో ఆందోళనాత్మక వాతావరణం నెలకొంది. వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవ నిలిపివేశారని సిబ్బంది చెప్పడంతో డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఆందోళనకు గురై కలెక్టరేట్ను ముట్టడించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే డయాలసిస్ రోగులకు వర్మ హాస్పిటల్ మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండడంతో ఇకపై తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారు ఆందోళనకు దిగారు. జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టరేట్లో నిలదీశారు. తర్వాత జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ పేషెంట్లకు హామీ ఇచ్చారు. ఇప్పటికే డయాలసిస్ చేయించుకుంటున్న పాత 170 మంది రోగులకు వైద్య సేవలు వర్మ హాస్పిటల్లో కొనసాగుతాయని, అయితే కొత్త కేసులను ఆ ఆసుపత్రిలో చేర్చబోమని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమల్లో కొన్ని అవకతవకలు బయటపడడంతో ఆ సేవలు నిలిపివేశామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులు ఎటువంటి భయం లేకుండా తమ డయాలసిస్ చికిత్సను కొనసాగించవచ్చునని భరోసా కల్పించారు. భీమవరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ వర్మ హాస్పిటల్ మీద ఆరోగ్యశ్రీలో కొద్ది ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారని మరి సమాచారం మేరకి స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రాత్రి 10 గంటలకి హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ ఎంపానల్ నుంచి డిస్క్వాలిఫై చేసి సస్పెండ్ చేశారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు దాన్ని కారణంగా తీసుకొని వాళ్ళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోకుండా
ఆపరేషన్స్ కూడా ఆల్రెడీ అప్రూవల్ అయిన కేసులను కూడా చేయకుండా వాళ్ళ బయటికి పంపించేశారు. దాని మీద మేము పూర్తిగా మరి కలెక్టర్ మేడం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆరోగ్యశ్రీ CEO గారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడి రన్నింగ్ కేసులు ఏమీ ఆపడానికి వీలు లేదు, కొత్త కేసులు అయితే మీరు తీసుకోవద్దు, ఇప్పుడు ఆల్రెడీ డయాలసిస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా సరేనని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి వెళ్ళి డయాలసిస్లు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేసుకొని వెళ్ళవలసిందిగా తెలియపరచడం అయింది. అట్లానే రేపు ఎల్లుండి జరిగేవి కూడా జరుగుతాయి నిర్విఘ్నంగా. కొత్త కేసు అయితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. మళ్ళా ప్రభుత్వము గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళకి ఏదన్నా నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్తాము. ప్రస్తుతానికైతే ఈ పేషెంట్లకు వచ్చిన ఇబ్బంది లేదు. అది మేము పేరున కూడా ఇప్పుడు మా ఆరోగ్యశ్రీ డాక్టర్ గారు, మా ఆరోగ్య మిత్రాస్ కూడా అక్కడ ఉండి ప్రతి పేషెంట్కి ఎన్ని సైకిల్స్ జరిగినాయి, వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ సైకిల్ ఎక్కడనేది మేము పేరున కూడా ఫాలోఅప్ చేస్తాం. అలానే ప్రజలు కూడా కొద్దిగా దీన్ని సహకరించాలి. ఒకవేళ తణుకు దగ్గర, తాడేపల్లి గూడెం దగ్గర ఉన్న పేషెంట్లు ఎవరన్నా అయితే అక్కడ బాగలేదు అనుకోకుండా అక్కడ కూడా ఇదే యూనిట్ పనిచేస్తుంది. అక్కడ కూడా ఏదైనా మెయింటెనెన్స్లో వెళ్ళే పరిస్థితి ఉంటే అక్కడ కూడా చేయించుకునే వెసులుబాటు ఉంది, చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు డయాలసిస్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సామాన్యమైన పని కాదు. అది చాలా ఎక్విప్మెంట్, అంటే మనిషిలో నుంచి ఉన్న రక్తాన్ని తీసి అది డయాలసిస్ ఫంక్షనింగ్ చేస్తుంది. కాబట్టి మామూలు హాస్పిటల్స్లో పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎమర్జెన్సీగా ఇప్పుడు మనం కొత్తది పెట్టలేము, ఉన్న దాంట్లో ఏర్పాటు చేయాలి. ప్రజలకి, పేషెంట్లు ఎవరికి కూడా మరి ఈ సమస్య రాకుండా మేము దగ్గరుండి ఫాలోఅప్ చేస్తాం. కాబట్టి ఇవాళకి ఈ సమస్య తీరింది, రేపు ఎల్లుండి కూడా ఉండదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చిన డయాలసిస్ పేషెంట్లు అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా, భయం లేకుండా వర్మ హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పిలుపునిచ్చారు. మండపాల నిర్వాహకులు అనుసరించాల్సిన నియమ నిబంధనలు, భద్రతా చర్యలు మొదలగు అంశాలపై జిల్లా ప్రజలకు ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గౌడశెట్టి బలజ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ చల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో గౌడశెట్టి బలజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నత పదవులను ఒకరి తర్వాత ఒకరు అలంకరించడం జరుగుతుందని, ఒకేసారి 2 సామాజిక వర్గాలకు పదవులు సామాజిక పరిణామాల దృష్ట్యా సాధ్యం పడలేదని అన్నారు. ఈలోపు ఆందోళన చెంది పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదని పిలుపునిచ్చారు. గౌడశెట్టి బలజ సామాజిక వర్గ ప్రజలు పదవులు ఆశించి రాకపోతే పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి కలిసి చర్చించడం సరైన పద్ధతని, కానీ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఫలితాలు ఉండవని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెంకట శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సాధికారిక కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముత్తుల రాము, గౌడశెట్టి బలజ నాయకులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందంటే కారణం బీసీలు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. అటువంటి పార్టీని నమ్ముకున్న అయితే గౌడ చెట్టిపల్లి సోదరులు ఒకరుగా ఈ పదవులను అలంకరించడం జరుగుతుంది. పదవి అనేది ఒక్కసారే చెట్టిపల్లి కులాలకి, గౌడ కులస్తులకు రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈలోపు మనం కంగారు పడి పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు, వ్యతిరేక కార్యక్రమాలు తప్పని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీకు పదవి రాకపోతే పార్టీ పెద్ద తోట సీతారామకృష్ణ గారు ఉన్నారు, ఆవిడ సమస్యను వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. ఈరోజు మీరు ఈ విధంగా మీటింగులు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని విమర్శించడానికి, పార్టీని మీరు పరువుని మంట కలపడానిక, ఇటువంటి సమస్యలు సృష్టించడానికి మీ వెనక ఎవరున్నారు? మీ వెనక ఎవరుంటే నడిపిస్తున్నారు? ఇటువంటి పనులు చేయటం మీకు పద్ధతి కాదు. ఎందుకంటే మీ సమస్యను పెద్దల దగ్గర పెట్టండి. మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ పదవులు రావట్లేదు, గౌడ చెట్టుపల్లిలో పదవులు రావట్లేదు అనే విషయాన్ని మీరు పెద్దల ముందు చెప్పి పరిష్కరించి పార్టీని పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది.
భీమవరం ఎలువేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. సుమారు 1500 మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం వారు దాతల సహకారంతో లక్ష్మీ రూపులు, పూజా సామాగ్రి అందజేశారు. ఈ వ్రతాన్ని మధ్యరాల మల్లికార్జున శర్మ శాస్త్రీయంగా మంత్రోచ్చారణతో నడిపించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో మావులమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఏం చేసిన మనందరూ ప్రముఖ ఎలవేలుపు ఆరాధ్యదైవం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానంలో ఈ సంస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు గతం కంటే వైభవంగా ఉన్నతంగా బాగా జరిపించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 5వ శుక్రవారం సందర్భంగా సుమారు 1500 మందికి వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు అలాగే చేయించడం జరిగింది. దానికి ఈ పూజ సామాగ్రి కూడా ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు మధ్యాల మల్లికార్జున శర్మ ప్రోద్బలంతో భక్తులు దాతలు బాగా సమకూర్చి ఉన్నారు. అలాగే ఈవేళ శ్రావణ శుక్రవారం వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారి నుంచి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్య ఏర్పాటు చేయడం ఉంది. అలాగే మంచి అన్నప్రసాద వితరణ కూడా మనం ఏర్పాటు చేయండి. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కూడా వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ ఈ శ్రావణ మాస సందర్భంగా సిరి సంపదలు, సుఖ సంతోషం పొంది ఆనంద సంతోషంతో ఉంటారని కోరుకుంటున్నాం. ఆసియా కప్ భారత జట్టు మేనేజర్గా ప్రశాంత్ నియామకం తెలుగు రాష్ట్రాలకు దక్కిన గౌరవం అని భీమవరం శాసన కులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జనసేన మండల కార్యదర్శి కత్తుల నీలేంద్ర ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కులపతి వెంకట ప్రసాద్ ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్గా నియమితులు కావడంపై ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ టీమిండియా క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కడం గొప్ప విశేషమని, హర్షించదగ్గ విషయమని అన్నారు. డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి దాదరా సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండంగరాజు మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంతో ఉన్నత బాధ్యతలు చేపడుతున్న ప్రసాద్ భారత్ జట్టుకు మేనేజర్గా నియమితులు కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ క్రికెట్ అసోసియేషన్లో ఏషియా కప్కి మేనేజర్గా ప్రశాంత్ రావు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 సంవత్సరాల వెనుక ఒక ఆయనకి అవకాశం వచ్చింది. అది కూడా ఆయనకి ఒక దేశంతో పోటీ పడే కార్యక్రమానికి మేనేజర్గా రావడం జరిగింది. ప్రశాంత్ మేనేజర్ పోస్ట్ ఇవ్వగానే ఏషియా కప్కి మేనేజర్ ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం. దానికి మనమందరం కూడా చాలా సంతోషంగా అతను చేసే కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా ఆలోచన అయితే అతని సారథ్యంలో 2020 ఏషియన్ కప్ కూడా మనం సాధిస్తామనే నమ్మకం నాకు. ఆ కప్పు తోటి మళ్ళీ ప్రశాంత్ టీం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్రమ బెల్ట్ షాపులు అరికెట్టేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ కళ్ళు గీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జితికి నరసింహమూర్తి హెచ్చరించారు. శుక్రవారం భీమవరం సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు కామిని మునిస్వామి అధ్యక్షులు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జితికి నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న గీత కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోందని అన్నారు. రాజకీయ పార్టీలు కళ్ళు గీత కార్మికులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూసుకున్నారే తప్ప గీతన్నల వృత్తి రక్షణకై, భద్రతకై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ
మారుతున్న సమాజంలో గీత కార్మికుల జీవితాలు రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నాయకులు దేవ జయప్రభ, సిఐటి జిల్లా కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు, వ్యవసాయ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచిని వీరభద్రం, సిఐటి జిల్లా నాయకులు ఇంజెటి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పల్లె గీత కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బొక్క చంటే, కడల పాండు, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి సూరిబాబు, బొంత శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కాగిత రాధాకృష్ణ, కొండవీటి శ్రీనివాస్, తుంగా సాయిబాబు, బొక్క సోమేశ్వరరావు, మామిడిశెట్టి నాగభూషణం, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కొలిగేత సంఘం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్ట్ షాపులు వరదలా పారించేస్తున్నారు, గ్రామాలు ముంచేస్తూ ఉన్నారు. గ్రామాలు గోదావరి పట్టణంలో తాగడానికి మంచినీళ్ళు లేని గ్రామాలు అనేకమైనవి ఉన్నాయి. మంచినీళ్ళు ఇవ్వడం మా వల్ల కాదు, మందు తాగడని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. బెల్ట్ షాపులు తొలగించండి, మా ఉపాధిని కాపాడండి, తాళం మీద పడి సచ్చినోడికి ఎక్స్రేషో ఇవ్వండి అని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఆగస్టు 4వ తారీఖు నుండి సెప్టెంబర్ 30 వరకు 58 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కొలిగేత సంఘం పెద్ద ఎత్తున పోరుబాటు పట్టింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టడి, కమిషనర్ కార్యాలయం ముట్టడి, ముఖ్యమంత్రితో ఒక రాయబారం, ఈ విధంగా దశల వారీగా కార్యక్రమం నిర్వహించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 75,000 బెల్ట్ షాపులు, ఈ జిల్లాలో 4,000 బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ నెల 23, 24, 25 తారీఖుల్లో ఒంగోలులో జరిగే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23న వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని, 24, 25 తేదీల్లో జరిగే ప్రతినిధుల సమావేశంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు రూపొందించడం జరుగుతుందని, మహాసభలు రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని అన్నారు. ఈవీఎంల ద్వారా ఓట్ల దొంగతనం సాగుతోందని, దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే టీడీపీ, వైసీపీ, జనసేన కనీసం నోరు మెదపలేదని కోనాల విమర్శించారు. అమరావతి రైతుల్లో కూటమి సర్కారు ముంచేసిందని, మళ్లీ 40,000 ఎకరాలు కావాలని రియల్టీల కోసమేనని కోనాల విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిసిటి వెంకట్రావు, చెల్లబైన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సిపిఐ పుష్పకుమారి, సనపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో ఈ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 300 మంది సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులు ఒంగోలు రాష్ట్ర మహాసభకి తరలి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే దాంట్లో వారి యొక్క వైఫల్యాలు, వాళ్ళ దేశంలో రాజ్యాంగానికి విఘాతం కలిగించే పద్ధతుల్లో వాళ్ళ మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఇవాళ నియంతృత్వంతో కూడినటువంటి పరిపాలన సాగుతూ ఉంది. ప్రధానంగా రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంల ద్వారా వాళ్ళు ఎన్నుకున్నటువంటి పార్టీల్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నటువంటి తీరు ఇవాళ దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అత్తిలి మండల మానవతా శాఖ అధ్యక్షుడు కొలిపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మానవతా శాంతి ర్యాలీ నిర్వహించారు. అత్తిలి తహసీల్దార్ దశక వంశీ, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కడ రామాంజనేయులు శాంతి ర్యాలీని ప్రారంభించారు. మానవతా సంస్థ 108 మంది సభ్యులతో ప్రారంభమై 136 మండలాల్లో 80,000 మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటోందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఈసీ మెంబర్ ఆనంద్ ఆదినారాయణరావు అన్నారు. ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథాలు, అంబులెన్స్లు అవసరమైన వారికి సమకూరుస్తూ అవసరమైన వారికి రక్తదానం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం,
ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రచారం చేయడం, ప్రతిభా పురస్కారాలు అందజేయడం వంటి కార్యక్రమాలను మానవత ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పుల్పల్లి హరి, కోశాధికారి కుక్కల వెంకటరామారావు, పూర్వోపాధ్యక్షులు తోట వెంకట సుబ్బారావు, బోడపాటి సూచంద్రరావు, జీవైవి రమణ, అల్లబాని అప్పారావు, మత్తుల జగదీష్, సంకు సతీష్, గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వారి మిత్రులతో కలిసి ఈ కార్యక్రమం 2004 సంవత్సరంలో శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో 108 మంది సభ్యులతో ప్రారంభమైన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అత్తిలి మండల శాఖ ఈ రోజున 21వ మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అత్తిలి పట్టణంలో మానవతా శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సమాజం అంతా కూడా శాంతిని పాటించాలని, శాంతి సమాజ స్థాపన ధ్యేయంగా రాష్ట్రమంతటా కూడా మానవతా ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మానవత సమాజానికి ఎవరికైతే ఆదరణ, ఓదార్పు అవసరమో, బాధలో ఎవరైతే ఉన్నారో వారికి ఓదార్పునివ్వడం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అందరూ కూడా ఆపదలో ఉన్న సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఎన్ రామచంద్రారెడ్డి గారు పెట్టిన ఈ మానవత ఇంతే ఒటుడింతే అన్నట్టు 108 మంది సభ్యులతో ప్రారంభమైన మానవత ఈ రోజున 80,000 మంది సభ్యులతో రాష్ట్రమంతటా కూడా సేవలు కొనసాగిస్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రేచల్ బాక్సులు అందరికీ కూడా ఉచితంగా సమకూర్చడం, అలాగే శాంతి రథాలు పార్థివ దేహాలను కోరుకున్న చోటికి తీసుకువెళ్ళడం, అలాగే అంబులెన్సుల ఏర్పాటు, దీంతోపాటు రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా మానవత చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం కానీ, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం కోసం నైతిక విలువల నైపుణ్యాభివృద్ధి సంస్థ క్లాసులు నిర్వహించడం కానీ, ఇలా అనేక రకాలుగా శాంతి కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదవాడి కంటినీరు తోడవడం కోసం, తోటివాడికి సహాయపడడం కోసం మానవతా సంస్థ సేవలు అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చెంటి ఆధ్వర్యంలో అన్నదానం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా తణుకు టౌన్ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. సంఘాధ్యక్షుడు మురకొండ శ్రీనివాస్ కేకులు కోశారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొండెటి శివ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన బొల్లాడ నాగరాజు, గంట మురళిను సన్మానించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బి సాయిరాం, సిహెచ్ మురళి, ఆకులు సునీల్, పెండ్యాల సూర్య, కె మణికంఠ, బి మహేష్, ఎం సాయికిరణ్, ఎం శ్రీనివాస్, గంట విజయ్, తెలగరెడ్డి శ్రీనివాస్, లిల్లీ ఠాగూర్, మార్చెట్టి పవనలక్ష్మి, తేజ, పీతాని పార్థసారథి తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. గతంలో చాలా మంది రక్తం లేక యాక్సిడెంట్లో చాలా కష్టాలు జరిగినప్పుడు చనిపోతుంటే ఆయన చలించిపోయి ఆ సన్నివేశాలు చూసి ఆయన
సినీ ఫీల్డ్ ఎంతో బిజీ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక నిరంతరమైన ఒక కృషితోటి ఆ రోజు ప్రజలందరికీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏంటి ఆ పిలుపు అంటే, ఆయన బ్లడ్ దానం చేయండి, ప్రాణదాత కాండి, ప్రజలందరూ కూడా మీరు కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే ఒక శక్తి మనం ఒక బ్లడ్ వల్లే మనం ఇవ్వగలుగుతాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయిన పర్లే కానీ బ్లడ్ దానం చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన పిలుపునివ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా చిరంజీవి గారి పుట్టినరోజునే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంకులో కూడా చాలా మంది యువత, ఆయన అభిమానులే కాకుండా, ఆయన శ్రేయాభిలాషులే కాకుండా అందరూ కూడా ఆ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో కాకుండా కొన్ని వందల సార్లు బ్లడ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 70 రోజు జరుపుకోవటం, తణుకు రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది అభినందించే విషయం. మన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో మన తోటి అభిమానులు రక్తం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చిరంజీవి గారి పుట్టినరోజుకి చిరంజీవి గారి అభిమానులు రక్తదాన క్యాంపు పెట్టడం సర్వసాధారణంగా జరిగేది. అటువంటిది ఓ సంస్థ, రెడ్ క్రాస్ సంస్థ, ఈ రోజుని ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా బ్లడ్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మిగతా సంస్థలు కూడా చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా రక్తం దొరికేది, రక్తం అంటేనే చిరంజీవి గారు గుర్తుకొస్తారు. అటువంటి చిరంజీవి గారిని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు ఈ రెడ్ క్రాస్ వారిని అభినందిస్తున్నాను. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు చిరంజీవి సర్టిఫికెట్లను బద్దాల బ్లడ్ బ్యాంకు బద్దాల నాని చేతుల మీదుగా అందజేశారు. వినాయక చవితి వస్తున్న సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా మట్టి విగ్రహాలను వాడాలని దృఢ సంకల్పంతో సుమారు విగ్రహాలను అలాగే కథా పుస్తకాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకుంటున్నారా? గోల్డ్ కూడా మురళి గారు ఇటు ఓకే అందరూ చూడండి. ఎవరండి అక్కడ నలుగురు ఒకేసారి తిన్నాను. పద్మవిభూషణ్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా తణుకు నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలకు నాంది పలికారు మన మెగా అభిమానులంతా కూడా. ఈరోజు ఆ కార్యక్రమాన్ని సంబంధించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ దగ్గరగా 50 నుంచి 60 మంది వరకు రక్తదాన శిబిరానికి రక్తదానం చేశారు. రక్తదానానికి అసలు నాంది పలికింది అక్కడ చిరంజీవి గారు. వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఎంతోమందికి ప్రాణదానం చేసిన మహాదాత మా కొరిదెల చిరంజీవి గారు. ఆయన వేసిన స్ఫూర్తితోనే, ఆయన చూపించిన మార్గంలోనే, ఆయన చూపించిన సేవా మార్గంలోనే మేమంతా కూడా మెగా అభిమానులు
జన సైనికులు అందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నాం. కార్యక్రమాల్లో అనుసరించి మన వరసిద్ధి వినాయక దేవాలయం దగ్గర మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇవాళ వినాయకుని విగ్రహాలు మట్టి విగ్రహాలు, అలాగే మళ్ళీ వ్రతకల్పకు సంబంధించిన బుక్స్ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా మెగా అభిమానులు అందరూ కూడా చాలా హుషారుగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఈ రోజుకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామ్యూనిస్ట్ నాయకులు సూరంపూడి వైభవ్ తనకు SCIM జూనియర్ కాలేజీలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ ఈ రోజు మనం స్వేచ్ఛావాయువులను పిలుస్తున్నామంటే ఇటువంటి మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమని అన్నారు. విద్యార్థులంతా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏ కార్తికేయ, పి హేమంత్, పి సుధీర్, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ రావడంలో అల్లూరి సీతారామరాజు గారు ఒక వైటల్ రోల్ ప్లే చేశారు. ఆయన ఇండిపెండెన్స్ సాధించడానికి విప్లవ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇటువంటి వీరుల్ని మనం పూజించాలి. వీరి జయంతులు మరియు వర్ధంతులు మనం ఘనంగా జరుపుకోవాలి. ఈ రోజు ఆయన వర్ధంతి కాదు మరియు జయంతి కాదు, కానీ ఈ రోజు ఆయన బ్రిటిష్ వారితో పోరాటం మొదలుపెట్టి ఈ రోజుకి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే మనము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ఎంతో మంది విద్యార్థులు కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తణుకు శాఖ వారు మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కలెక్టర్ ద్వారా పంపవలసిందిగా తణుకు MROకు విత్తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ శాఖ కార్యదర్శి ఎం రమేష్ MRO అశోక్ వర్మకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే పరిమితమైన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పునరుద్ధరించాలని కోరారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 లేబర్ చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. మెడికల్ రిప్రజెంటేటివ్ని నిర్దిష్ట పని విధానాన్ని అమలు చేయాలని, గతంలో ఉన్న ట్రిబ్యునల్ కమిటీని కంటిన్యూ చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్కి పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని వివరించారు. కార్యక్రమంలో తణుకు శాఖ కోశాధికారి శ్రీహర్ష, అధ్యక్షులు రామకృష్ణ, CIT జిల్లా కార్యదర్శి ప్రతాప్, రంగారావు, అజయ్ కుమారి, మోహన్, ఫనీ, మదీనా, కో మెడికల్ రిప్రజెంటేటివ్ సభ్యులు పాల్గొన్నారు. PMSRU మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ తరఫున మా డిమాండ్లో ఏదైతే ఉన్నాయో మొన్న జూలై 19 చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రైక్ రోజు నాడు 14 డిమాండ్లతో మనం ముందుకెళ్ళాం. అదే ఈ రోజున మళ్ళీ మొత్తం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మన ఏదైతే APMSRU అండ్ FMRI కూడా జిల్లా కలెక్టరేట్ ద్వారా యూనియన్ మినిస్టర్ గారికి మన ఏదైతే మన సమస్యలు ఉన్నాయి ఆయన మెమరాండం ఇవ్వడానికి రోజు వచ్చాం. అలాగే మినిమం అంటే కనీస వేతనం 26,000 రూపాయలు మన మెడికల్ రిప్రజెంటేటివ్కి ఇవ్వాలి. అలాగే మనకి 8 గంటల పని విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అలాగే దాన్ని మనకి ఉద్యోగ భద్రత కంపెనీ మనకి ఇప్పుడు ఇండస్ట్రియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఫార్మా ఇండస్ట్రీ, దాన్ని ఇప్పుడు పని విధానాలు మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టే మన ఏదైతే ఉన్నాయో డిజిటలైజేషన్ పెరిగిపోయి దాని మీద ట్రాకింగ్ పెరిగిపోయింది. ఆ ట్రాకింగ్ మనకి తీసేయాలి. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కోడ్లు ఏవైతే మనకి ఇప్పుడు కోడ్లుగా మారుస్తున్నారో దాన్ని మనం ఈ చట్టాల కింద దాన్ని కోడ్ల కింద మార్చకూడదని మనం దాన్ని డిమాండ్ చేసాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని సజ్జాపురం మల్లికాసులపేట వద్ద డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని జిల్లా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వై నాగబాబు, సబ్ ఆఫీసర్ గురిమెట్ల వెంకటేశ్వరరావు కలిసి వార్డ్ ఇన్ఛార్జ్ ఎస్ అనిత ఆధ్వర్యంలో పరిశీలించి మాట్లాడుతూ ప్రతిరోజు కొద్దిపాటి సమయాన్ని కేటాయించుకొని శుభ్రత బాటల్లో గృహాల నిరుపయోగం లేదా ఉపయోగ సామాగ్రిలో 7 రోజుల పైబడి స్తబ్దతతో కూడిన నీటి నిల్వలు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, మురుగునీటి నిల్వలపై మడ్డాయిలు చల్లుకోవాలని, దోమతెరలు వాడాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.